హాయ్ అండి మీ అందరికీ. సో అయితే ఈరోజు మళ్ళీ మనమైతే క్యాంపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడ అంటారా, ఇదైతే కొంచెం డిఫరెంట్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. పెద్ద విశాలంగా పెద్ద ఓపెన్ ఫీల్డ్. సో అయితే నైట్ అంతా టెరిఫైయింగ్, చాలా హర్రర్గా ఉండిద్ది అక్కడ. అంతా చూపిస్తాను ఈరోజు అయితే. నేను అదేవిధంగా అన్నయ్య కూడా వస్తున్నాడు. అన్నయ్య ఏమో మొన్న ఈ మధ్య టెంట్కి అది తీసుకెళ్ళారు కదా, కొండమేకి క్యాంపింగ్ వెళ్ళారు కదా, అప్పుడు మన సామాగ్రి మొత్తం తీసుకెళ్ళారు. సో అయితే అవన్నీ తీసుకొస్తున్నాడు. ఇంకా నేను అన్నయ్య కలిసి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళి నైట్ ఏ విధంగా ఉండిద్దో అంతా చూపిస్తూ ఉంటాం. చూసేయండి. అయితే ఆ ప్లేస్ చూడడం చాలా బాగుంటుందండి. ఇంకా అదేవిధంగా నైట్ కుకింగ్కి ఏం తీసుకొస్తున్నాడో ఏమో తెలీదు, అయితే చూసేద్దాం. సో అయితే నేను రీసెంట్గా కొన్నా కదా, వాటిలో 30 గుడ్లు బతికేస్తే మనకు పుట్టింది 10 పిల్లలండి. ఇదేం బొట్ట పిల్లప్పుడు తీసుకొచ్చా. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉంది అది. ఇదేం ఏ విధంగా ఉంది చూడండి. ఒక 10 పిల్లలు అయితే పుట్టినాయి. ఇది కూడా చూడండి, మామూలు ఓవర్లేదు ఇది. తింటమే పని. వాతావరణం అయితే చూడటానికి చాలా చల్లగా ఉంది. చూసారా, లైట్ మబ్బులు అయితే పట్టున్నాయి. మొన్న పోయిన వారం అయితే అనుకోకుండా నైట్ అంతా ఫుల్ వర్షం పడిపోయింది. అది మిడ్ నైట్ టైంలో ఎప్పుడు పడిందో ఏమో తెలియదు మనకైతే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ తాటాకు కనబడుతుంది కదా, కొబ్బరి కనబడుతుంది కదా, కొబ్బరికి అట్టగా బాణం షేప్లో అట్ట ఏది కట్ చేస్తుందో కామెంట్. పనిలో పని అన్నయ్య కూడా వచ్చేసాడు. ఇంకా మన అయితే అయిపోయింది. సరే. ఓకేనండి, మొదటిసారి అయితే మా తమ్ముడు నేను క్యాంపింగ్ చేయబోతున్నాం. మా తమ్ముడు ఛానల్లో కొత్త ఏం కాదు, కానీ నేను కొత్త ఛానల్ పెట్టే కదా, అందుకని చెప్పి. ఏం పేరు? ఛానల్ పేరు వచ్చేసి నాని రాజీ క్యాంపింగ్ అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశా. ఏదైనప్పటికీ మా తమ్ముడు ఈడు మా తమ్ముడు అండి. ఈడు కూడా యాడ్ అవుతాడు కొన్ని రోజుల్లో మనకి క్యాంపింగ్కి. అప్పా తమ్ముడు అంటే వదిలేదా? ఓకేనండి, మరి ఈ నైట్ క్యాంపింగ్ అన్నదమ్ములతో ఎలా ఉంటుందో చూద్దాం పదండి. మరి ఈరోజు ఒక కొత్త వెరైటీ ప్లేస్లో క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇద్దరు రా. మరి ఇంకా నేను రా, అక్క వచ్చింది. ఇంక నేను ఎందుకు? అది అరుతుంది, దాన్ని కూడా తీసుకుపోవచ్చు. తీసుకురా, దాన్ని కూడా అలవాటు. ఇంకా ఈయనకి తిప్పా ఇప్పుడు ఆపింది. ఇంకా సో అయితే బ్యాగ్ వెళ్ళిపోదాం, మొత్తం సెట్ చేసి పెట్టుకొస్తున్నాం. అగ్గిపెట్టి మర్చిపోయారు. అగ్గిపెట్టి కావాలి, మర్చిపోయి వచ్చాను. మేమైతే మా ఊరు నుండి ఊరు బయటకి వచ్చేసామండి. ఈ పచ్చని గడ్డ వచ్చేసి బరగొడ్లకి ఊరున్న చోట. ఓకే అండి, ఇప్పుడు కనబడుతుంది కదా చుట్టూరు ఎన్ని గొడవందలు అయితే మన ఊరు చుట్టుపక్కల అయితే ఉంటా ఉన్నారు. సో అయితే వీళ్ళు నైట్ అంతా ఇంక కాపలాగా ఉంటారు కదా. సో అయితే ఒక నైట్ అంతా వీళ్ళు ఎట్లా ఉంటారు ఏం కదా అనేది ఒక నైట్ మనం వీళ్ళతో కలిసి అయితే తీద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేద్దాం. నైట్ అంతా గొర్రెలకి ఏ విధంగా కాపలా ఉంటారు, వాళ్ళ ఒక మాటలన్నీ తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు కదా, అంటే ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి వచ్చి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దేనికోసం అన్నీ అడుగుతాం వాళ్ళని. సో అయితే ఒక నైట్ అంతా వాళ్ళతో స్టే చేద్దాం. అది తొందరలో అదొక వీడియో తీద్దాం.
ఇంకా తొందరలో అయితే తొందరలో కాదు, నెక్స్ట్ వీడియోలో తీయొచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు వేరే వేరే ఊర్లో తిరుగుతూ ఉంటారు. రోజుకు ఒక ఊర్లో తిరుగుతారు. ఇంకొక వారం 10 రోజుల్లో వీళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఊరికి ఒక చోట ఇప్పుడు చాలా మా ఊర్లో అయితే ఒక 10-15 మంది గొర్రెమందలు అయితే చాలా మంది వచ్చారు. అంటే నియర్లీ ఒక 1000-2000 గొర్రెలు వచ్చింది దగ్గరగా మా ఊరు చుట్టుపక్కల మొత్తం అయితే నేను చూసి ఒక 1000-2000 గొర్రెలు అయితే వచ్చి ఉన్నాయి. అదేవిధంగా ఆవులు కూడా వచ్చి ఉన్నాయి. అందరికి మేత దొరకదు కదా, ఇంకో ఊర్లో కూడా ఉన్నాయి బ్రో. ఎందుకంటే ఊర్లో చాలా బరిగొడ్లు, అదేవిధంగా పొట్టేళ్ళు, గొర్రెలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన ఊర్లో ఇంకా వాళ్ళు ఉన్నవారు. ఎందుకంటే అయ్యో మాకు మేత కొరత అయింది, మీరు వెళ్ళిపోవాలి తప్పదు అని వాళ్ళు చేస్తారు. వచ్చేప్పుడు మాత్రం కొన్నాళ్ళు ఉండేస్తారు, తర్వాత మాత్రం వచ్చారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు కొన్నాళ్ళు బాగున్నారు కదా, మనం కూడా బాగుండాలి అన్నట్టు వాళ్ళు ఉండేస్తారు. తర్వాత మాత్రం ఉంచరు. ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళు ఇంకొక వారం వెళ్ళిపోతారు. ఇంకదండి, రేపు రోజున అయితే వాళ్ళతో వీడియో చేద్దాం. ఒక నైట్ అంతా ఉందాం, ఎట్లా ఉంటుంది ఏ కథ అనేది చూస్తూ ఉండండి. ఓకేనా? ఈరోజు అయితే మన వెలవే ప్లేస్ వచ్చేసి మా ఊరికి ఇది కొంచెం దగ్గరలో ఏనుపాలెం అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరి దగ్గరలో ఊరికి కొంచెం ఆ ఏనుపాలెం అనే ఊరికి కొంచెం దూరంలో ఒక పెద్ద చెరువు అయితే తీశారు. కొత్తగా చెరువు అయితే పెద్ద చెరువు చేశారు, కానీ అక్కడ ఇంకా నీళ్ళైతే రాలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళు ఎంతో ఆశతో పెద్ద చెరువు అయితే తీశారు, కానీ అక్కడైతే నీళ్ళైతే రాలేదు. నీళ్ళు వచ్చినట్టయితే ఈ సంవత్సరం అది కలకలాడితే ఎంతో బాగుండేది. దుర్రి బాగా కనపడతాయి. ఇదేందండి క్యాంపింగ్లో వైల్డ్ లైఫ్గా ఒకసారి నాకు కోజులు ఫ్రై చేద్దామంటే దొరకట్లేదు. ఈరోజు ట్రై చేస్తాం. ఈరోజు అయితే ట్రై చేద్దాం, దొరికింది మాత్రం పనయ్య. కింద కాసింది దేనికి? పొలాలు బాగు చేస్తున్నారు కదా, ఈ పొలాలు బాగు చేస్తుంటే ఈ రాళ్ళు మీద పడతాయి కదా, అవి నీళ్ళు కట్టకొని అని చెప్పేసి తగలబెట్టాడు. అప్పుడు మంచి ఎండకాలసరికి బాగా మంచిగా తగలబడి చెట్లు పడిపోయినాయి కూడా. పొద్దుటి తెల్లా కాలిపోయి అయితే పడిపోయి గట్టి అంటే నిలబడి ఈ తాటి చెట్లకి శ్యామ అనేది ఎక్కువ లాంటి చెట్టులో కల్లా ఏంటి తుఫాన్లు వచ్చాయి. చెట్టు ఏదంటే ఒక తాటి చెట్టే అక్కడ కనబడుతుంది కదండి ఆ డౌన్లో. ఆ డౌన్కి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే కానీ మనకి మన ప్లేస్ అయితే రాదు. ఇదో కనబడుతుంది కదండి, కనబడేది మనం ఇప్పుడు క్యాంప్ చేయబోయే చెరువు. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన చెరువు అయితే అది. చూద్దాం మరి ఏడాది వర్షం వచ్చిందో రాదో. పాపం ఎన్నో ఆశలతో తీసుంటాడు. అయితే ఆ వ్యూ బయటికి వెళ్దాం. దానికి దారి ఇక్కడ ఉంది. ఏం పొలాల్లో తీసుకుపోతున్నాం ఇంకెక్కడ? అదిగో అన్న కనపడే చెరువు. అదే కొత్తగా చెరువు తీశారు. దాన్ని మొన్న అయిన కూడా వెళ్తా చూసా రూట్ని. అక్కడికి ఎప్పుడు క్యాంపింగ్ చేద్దామని అనుకుంటా ఉన్నా, అది ఇప్పుడు కుదిరింది. ఓకేనండి, మనమైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. పొలాల్లోంచి బండి అడ్వెంచర్గా ఉంది. బండి దగ్గర పెట్టేద్దామండి. పానీ పొయ్యికి పానీ పోయిద్దిగా. అది ఇది మనమైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈరోజు నైట్ మనం ఇక్కడ క్యాంప్ చేయబోయేది. ఇది అంతకుముందే చెరువు అనుకుంటానా, అయితే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా రీకన్స్ట్రక్ట్ చూడండి ఎలాగండి, పసుపుగా అన్ని రంగులు వేసుకుని ఉండే. వాటికి రంగులు వేసారు. పడింది పవర్ బ్యాంక్ పడ్డది. అయ్యో
ఇది పాత చెరువే అండి. అయితే ఈ మధ్య దీన్ని రీమోడలింగ్ అయితే చేశారు. అంతకుముందేమో చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడేం చేశారంటే ఈ చెరువుని ఇటు చేయడం కారణం ఏంటంటే ఈ ఊరు పొలాలన్నీ మెరక పొలాలండి. అంటే నీటి మట్టానికి కొంచెం ఎత్తులో ఉంటాయి. అయితే వీళ్ళకి కాలం అనేది పారడం చాలా కష్టం. అయితే వీళ్ళకి నీళ్ళు ఏ విధంగా అవుతాయి అంటే కొంచెం లోతు తక్కువ, అంటే మెరక తక్కువ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో నుంచి చిన్న చిన్న కాలువలు అయితే వెళ్తూ ఉంటాయి. ఆ కాలువకి అనుగుణంగా, పెద్ద కాలువకి అనుగుణంగా నీరు అనేది కొంచెం లోతు తక్కువ ప్రాంతాల్లో అది ప్రవహిస్తూ ఉండేది. సో వచ్చేసి ఈ చెరువు అనేది ఈ ఊరికి కొంచెం ఇక్కడ లోతు తక్కువ. అక్కడ పై ఎత్తు కనపడే మీ ఎంతగా వచ్చిన పొలాలు మొత్తం మెరక పొలాలు. ఆ మెరక పొలాలకి నీళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టం అండి. అందుకనే దారిలో ఇంతక పెద్ద గుంతలు చూసారు కదా, చెరువు గుంతలు, అది కూడా అందుకోసం తీసుకుంది. ఆ పెద్ద చెరువు గుంత వచ్చేసి ఒక 10 ఎకరాల దాకా సూటబుల్ ఇది. అందుకని చెప్పేసి ఆ విధంగా దాన్ని అక్కడ తీసుంచారు. ఈ చెరువు వచ్చేసి ఇంకా ఈ చుట్టూరు కనపడే మెట్ట పొలాలు, ఇక్కడైతే మాగడి చాలా కష్టం అండి. ఇక్కడ మొత్తం మెట్ట పొలాలు వేసేది. ఏం వేస్తారంటే కంది, మొక్కజొన్న, లేకుంటే పొగాకు, ఆ విధంగా ఒకటి వేస్తూ ఉంటారు. ఆ పంటలకి కొంచెం నీరు తక్కువ కదా అబ్జర్వ్ చేసుకునేది. అందుకోసం అని చెప్పేసి తడవ దీన్ని ఇంకా వాటర్ లెవెల్ బాగా ఎక్కువ ఉండేటట్టు దీన్ని పెంచారు. అందుకని చుట్టూరు మొత్తం పూడికలు తీసేసి కొంచెం గట్టు కూడా బాగా పెంచారు. ఇంకా నీరు వస్తే మాత్రం ఫుల్గా స్టోర్ చేసుకోవడం కోసం దీనికి ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి ఇట్లా రీమోడలింగ్ చేశారు. సో అయితే ఈరోజు ఈ చెరువు కాడ మనమైతే క్యాంప్ చేయబోతున్నాం. నైట్ అంతా చాలా బాగుంటుంది, చూస్తున్నాండి. ఇంకా సూర్యుడు అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో సూర్యుడు తెచ్చా చెప్పండి. ఇంకో హాఫ్ అన్ అవర్లో సూర్యమయ కూడా వెళ్ళిపోతే ఇంక మొత్తం చీకటిమయం, అంధకారం. తమ్ముడైతే పుల్ల ఎరుతా ఉన్నాడు క్యాంప్ ఫైర్ కోసం. మనమైతే మేకులు ఉన్నాయి కదా, ఈ మేకులు తీసుకొని ముందు 4 పక్కల కొట్టుకుందాం. గాలికి లేచిపోతా ఉంది. శుభదినమున నవ దంపతులకు అన్నీ సెట్ చేసేసుకున్నాం అండి. మేకులు ఇది కొట్టేశాను. ఇప్పుడు ఎంత గాలి వచ్చినా కూడా చినగటం తప్ప లేకపోతే అంత స్టాండర్డ్గా ఉంది. పుల్లరటం అయిపోయిందా? రా పైకి రా. మనమైతే క్యాంపింగ్ ఇంటి వేసేసుకున్నాము. కనపడుతున్నానా? నెక్స్ట్ టైం సుబ్బు ఏరా అయ్యే కదా 5Xలో పోరా. చేపలు తింటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే స్నాక్స్గా మా వదిన అయితే బామాకు బజ్జీలు చేసినట్ట, వాటిని అయితే టేస్ట్ చేద్దాం. బ్యాక్ కెమెరాతో చూడండి, బాగుంటాయి. దీంట్లో బామాకు బాగుండదు. ఇది జలుబుకి వాటన్నిటికి మంచిది. నేను మర్చిపోయా ఈ సంగతి. నేను లేట్ చేస్తుంటే కనపడి
దెబ్బట్టినట్టు ఉంది కదా, చుక్కలు కూడా లేవు. ఎగిరిపోతుంది అయ్యారయ్యా, అన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. కొంగ ఉండవు మరి ఇవి ఉంటాయి, అవి అడుగు బదులు ఉండేవి. ఉండొచ్చురా వీటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండిద్ది. ఉండవా? హంటర్ లైట్. మరి ఎగిరిపోతున్నాయి రా అయ్యే. ఇక మన మొహాలు కొట్టరా అసలు తట్టుకోలేకపోతుంది. చూడండి మా లైట్ ఫోక్స్ ఇది ఏ విధంగా ఉందో. ఇప్పుడు అక్కడ కనబడుతున్న చెరువు ఉంది కదా, ఆ చెరువులో చేపలు చూద్దాం. కొడకలాడుతున్నాయి అయ్యింది దాంచెల్లి. చుక్క 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 చుక్క. ఫుల్ చీడ పడిపోయింది. ఇంకైతే వంట కార్యక్రమం మొదలు పెట్టాలి. మొత్తం ఇంకైతే రైసు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలాంటివి ఉండవు. వాటితో టమాటా రైస్ చేయడమా లేకపోతే ఏది చేయాలో తెలియక కాసేపు అలా ఉన్నాం. అక్కడ అరుస్తూ ఉంటుంటే వింటా ఉన్నాం. ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. ఇక్కడ మదుగు ఉండటం వలన, అంటే మదుగు అంటే నీరు ఉండటం వలన అయ్యేంటి దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. అయ్యేంటి ఆ దూరం ఇది కన్నెత్తం కనబడుతుందా? అది నక్క అంటారా ఏమంటారు దాన్ని? అయ్యగానే ఎన్ని బరుగుడ్లు. అంటే కొంచెం దూరంలో అయ్యో కళ్ళు అయితే కనపడ్డాయండి. అవి వచ్చేసి నక్కలా ఏంటి అని డౌట్. మొత్తం మన టెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అందుకే ఎట్ట కాదులే అని దగ్గరికి వస్తుందని చెప్పేసి వచ్చాను. వచ్చి చూస్తే మరి ఏడిపోయినాయో పోయినాయి. ఇదంతా ఒక చెరువు, పెద్ద చెరువు ఎండిపోయింది, నీళ్ళకి ఎండిపోయి ఉంది. అదే కొంచెం చెరువు దగ్గరికి పోతాం. ఏం బుడ్డ పెట్లు ఎగిరిపోయినాయి. ఏ చిన్న పెట్లు ఎగిరిపోయినాయి. నీళ్ళు అయ్యో ఎంత పచ్చగా నీవు. ఈ విషమే ఇది మంచిది కాదు, ఇది విషం లేదు. స్మెల్ కూడా వస్తుంది. చేపలు పట్టారు అనుకుంటా. మూడు టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఇవన్నీ పెట్టిందిరా. చిన్న రెసిపీ చేసుకున్నాం రైస్తో. టమాటా రైస్ చేయన్నా? టమాటా రైస్ చేసుకున్నాం తప్పదు ఇంకా, వితౌట్ పలావ్ దినుసులు లేకుండా. అయితే అండి ఈరోజు మన అయితే ఒక కొత్త ఛానల్ మీకు ఇంతగా చెప్పిన విధంగా. అన్న ఏం పేరు అన్న ఛానల్ పేరు? నాని రాజీ క్యాంపింగ్ వ్లాగ్స్. నాని రాజీ క్యాంపింగ్ వ్లాగ్స్. అదండి సంగతి. ఇప్పుడైతే మనం టమాటో రైస్ చేయబోతున్నాం. టమాటో రైస్ చేసుకొని ఇంక తినేసి ప్రశాంతంగా 1 గంట సేద తీరి లేట్ నైట్కి ఇంటికి వెళ్దాం.
కాసేపు మగ్గని మూత పెట్టి. ఏందిరా మ్యారేజ్ జరుగుతుంది అనుకుంటాడు. అదే అక్కడ మా దగ్గర ఊర్లో పెళ్ళి, అందుకే అక్కడ మైక్లు ఏం నడుస్తూ ఉన్నాయి. ఇంక ఈరోజు మన వంటకం వచ్చేసి టమాటో రైస్, టమాటో కర్రీలో రైస్. టమాటాలు ఇవన్నీ బంక ఒక 2 నిమిషాలు మగ్గాలి. మగ్గిన తర్వాత బియ్యం వేసేసుకున్నాం. బియ్యం వేసేసుకొని ఎసురు బస్సు వేసుకుంటే సరిపోయింది. సో అయితే మా టమాటా రైస్కి ఎసురు పెట్టేసి ఒకసారి పెట్టేసాం. ఇంక ఉడకటమే లేటు, ఇంక ఉడికి ఎక్కడ తినేసి తర్వాత కార్యక్రమం చూసేద్దాం. హంటింగ్కి వెళ్ళాలి. ఇదిగోండి మన టమాటా రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. అది రైస్ పసుపు రంగులో చూపిస్తుందిరా, లైటింగ్ మార్చు. బాగానే ఉంది, కలరింగ్ సూపర్ కలరింగ్. టార్చ్ లైట్ పసుపు రంగులో వచ్చేసరికి అది పసుపు చూపిస్తుంది. వైట్కి పెట్టు. దీన్ని వైట్కి మార్చమంటవా? బయటకు వచ్చింది. ఇప్పుడే అంతే ఉంది, ఇప్పుడు బగారా రైస్ లాగా ఉంది. సరే మొత్తంగా మన టమాటా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కుక్ అయినా కానీ టేస్ట్ ఎలాగుందో చూడాలి. మనం అంత వద్దులేరా, అంత తినలేం, వద్దు, వేస్ట్ అయింది. అన్నం గడ్డతో వడ్డించు. పురుగులు ఎక్కువ పడుతున్నాయి. దీంట్లో నాన్ వెజ్ చికెన్ ముక్కలు 4 మటన్ ముక్కలు ఉన్నట్టయితే అయ్యింది అవసరం. ఇప్పుడు ఉన్నాగా కొన్ని ఈ పురుగులు, ఈ దోమలు అయ్యి ఈరోజు మన నాన్ వెజ్ అట్నే ఉంది. చిన్న చిన్న పురుగులు రా. నువ్వు దీంట్లో క్యాంపింగ్లో ఒక కప్ ఉందిరా, దాంతో కొట్టుకుంటా ఉంది. చల్లే నీళ్ళు వచ్చి ఫస్ట్ నిశ్శబ్దంగా ఉందండి. టమాటా కూర అన్న. ఉప్పు సరిపోయిందా? అన్నీ ఏకదమ్ముగా సరిపోయింది. కాలిపోతుంది రైస్. అంటే ఇద్దరు మనుషులు ఈజీగా తినవచ్చు. గ్లాస్ వచ్చి ఒక గ్లాస్ ఒక మనిషి తినచ్చు. పెద్ద గ్లాసులు రాయి, చిన్నగా కూడా ఎడలు పెట్టుకోండి. ఉప్పు ఎక్కువ కొంచెం లైట్గా, కొంచెం లైట్గా. కొంచెం తగ్గియాల్సింది, కొంచెం ఉప్పు ఎక్కువ వేయండి. రైస్లో ఏం చేద్దాం, లేచిన మీ వదిన పలావులు అవి చేస్తూ ఉంటారు కదా. పాలకూర పలావు, పుదీనా పలావు, పాలక్ పలావు, ఇన్ని రకాలు చేసిద్దా. పెరిగిపేట కొనుక్కొచ్చుకున్నావా? పెరిగిపేట వేసి బాగా సూట్ అయ్యేది దీంట్లో కదా. వెనకాల నుంచి ఏమైనా వస్తాయని భయం పడుతుంది బాబు. ఒకసారి ఇట్లా క్యాంపింగ్కి వెళ్ళా, బావి కాడ అన్నం కూర వండుకొని తిని పండుకున్నాను. క్యాంపింగ్లో పోయి అన్నీ జుప్పులు వేసేసుకొని బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పండుకున్నారా. వెనక మనం తడుతుంది అది ఏంటిది అనుకుంటా ఉన్నా. అప్పటికి కాసేపు చూద్దామని చెప్పేసి పండుకున్నా. మళ్ళీ తడతా ఉంది. ఇట్లా కాదని చెప్పి బయటకు పోయి చూసా, ఏం లేదు. మళ్ళీ ఉత్తనే తినిపిద్దు అవుతుంది, ఉత్త పలావే టమాటా రైస్. ఎన్నిసార్లు పట్టుకొని గ్లాస్తో తాగుతాం, అది టీ గ్లాస్ లాగా ఉన్నాయి.
ఒక రకం టీ గ్లాసు ఒక రకంగా ఏమో ఆమ్లెట్ గ్లాస్ లాగా ఉంది బొట్టగా. అడగంటుందా అసలే నాన్ స్టిక్ నాన్ స్టిక్లో మంచి క్వాలిటీ రీ గిన్నెలు. అసలు పెయింట్ ఇంతవరకు లాగల. 1200 1800 ఇది. అదే ఆ సెట్టింగ్ సెట్ నయ్యవరా ఇద్దరు మనుషులు బాగా సరిపోతుంది. మోయినంగా తింటే ముగ్గురు సరిపోద్ది. 3 గ్లాసులు వేసుకుంటే పైదాకా క్యాంపింగ్ వాడతా బెట్లు కానీ తీసుకోవాలి. ఇది ఆగిపోయింది. అదే స్పీకర్ అట్ట అవుతుంది. స్పీకర్ వైబ్రేషన్ పెట్టలేదు. మా దగ్గర అయితే కుక్క అరుతుందండి. కుక్క వచ్చి ఏడుతుంది. అది ఎందుకు ఏడుతుందో అర్థం కాదు. ఏది కుక్క? అదిగో సోది కుక్క.